హలో అండి. థ్యాంక్స్ అండి. నా ఛానల్‌కి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని నేను కోరుకుంటున్నాను. సో థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్టింగ్. సో అలాగే ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ప్లీజ్. సో నౌ అజూర్ డేటా ఫ్యాక్టరీ గురించి మనకు బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి. ఆన్లైన్ ట్రైనింగ్ ఓన్లీ ఆన్లైన్ అండి, ఆఫ్లైన్ లేదు. చాలామంది ఆఫ్లైన్ అడుగుతున్నారు. సో ఇది వచ్చేసి వీక్ డేస్లో ఉంటుంది, వీకెండ్స్లో ఉంటుందండి. జస్ట్ 12 అవర్స్ డ్యూరేషను. ఏడిఎఫ్ ఎందుకని నేను ఇది ఏడిఎఫ్ సపరేట్గా పెట్టాల్సి వస్తుందంటే అండి, చెప్పాల్సి వస్తుందంటే సపరేట్గా ఏడిఎఫ్ కావాలని చాలామంది అడుగుతున్నారు. యాక్చువల్గా నేను ఇది అజూర్ డేటా ఇంజనీర్లో చెప్పాల్సిన కంటెంట్, బట్ నాకు అజూర్ డేటా ఫ్యాక్టరీ కావాలని సపరేట్గా చాలామంది అడుగుతున్నారు. సపరేట్గా ఇది ఒకటి చెప్పండి అని. సో అందుకని దీన్ని సపరేట్గా చేశాను దీన్ని. సో అజూర్ డేటా ఫ్యాక్టరీ టాపిక్ 12 అవర్స్ డ్యూరేషన్ అండి. వీక్ డేస్లో ఉంటుంది, వీకెండ్స్లో ఉంటుంది. సో వీక్ డేస్ స్టార్ట్ అవుతుంటే 2 వీక్స్లో క్లోజ్ అవుతుందండి. మార్నింగ్ 6:30 to 8 వీక్ డేస్లో. వీకెండ్స్లో వచ్చేసి సాటర్డే సండే. సాటర్డే ఓన్లీ చెప్పుకుంటే నెక్స్ట్ సాటర్డే కూడా, లేదా 2 డేస్ చెప్పుకుంటే 2 డేస్లో క్లోజ్ అవుతుందండి. వీకెండ్స్లో వచ్చేసి 10 to 12, అలాగే ఈవినింగ్ 3 to 6 సాటర్డే సండే. ఇది వీకెండ్స్ బ్యాచ్. జూమ్లోనే చెప్తానండి. జస్ట్ దీని ఫీజు 4,000 తీసుకుంటున్నాను. బట్ వన్స్ అజూర్ డేటా ఫ్యాక్టరీ కంప్లీట్ అయిందంటే మీకు పర్ఫెక్ట్గా విత్ రియల్ టైమ్ సినారియోస్ తోటి పర్ఫెక్ట్గా మీకు ఎటువంటి డౌట్స్ లేకుండా క్లియర్గా మీరే డైరెక్ట్గా ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి జాబ్ తెచ్చుకునే విధంగా చెప్తాను. అది అంతవరకు నేను గ్యారంటీ ఇస్తానండి. అది నా రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే మీరు టైం కేటాయిస్తున్నారు, దానికి మనీ స్పెండ్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం నేను కూడా దానికి టైం కేటాయిస్తున్నాను కాబట్టి నేను 4,000 కలెక్ట్ చేస్తున్నాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాట్సాప్కి పింక్ చేయండి. ఆ వాట్సాప్ నెంబర్ మెన్షన్ చేశాను. దీని కంటెంట్ వచ్చేసి చూడండి, ఇక్కడ క్లౌడ్ కంప్యూటింగ్ బేసిక్ చెప్తానండి. ఫస్ట్ అజూర్ డేటా ఫ్యాక్టరీ అంటే ఆ టాపిక్ ఒకటి చెప్పను. క్లౌడ్ కంప్యూటింగ్ బేసిక్స్ మొత్తం చెప్తాను. అసలు వాట్ ఈస్ క్లౌడ్ కంప్యూటింగ్. నెక్స్ట్ పోర్టల్ వ్యూ చెప్తానండి. అజూర్ పోర్టల్ ఓవర్ వ్యూ మొత్తం చెప్తాను. క్రియేట్ చేసే దగ్గర నుంచి, అజూర్ అకౌంట్ క్రియేట్ చేసిన దగ్గర నుంచి అందులో ఏమేమి సర్వీస్ ఉంటే మొత్తం చెప్తాను. దెన్ నెక్స్ట్ అజూర్ డేటా ఫ్యాక్టరీ క్రియేషన్, అందులో ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయి. సో అజూర్ డేటా ఫ్యాక్టరీ తర్వాత స్టోరేజ్ అకౌంట్. ఈ స్టోరేజ్ అకౌంట్ లేకుండా అజూర్ డేటా ఫ్యాక్టరీ మనకు రాదు. సో ఈ టాపిక్ ఒకటి. తర్వాత అలాగే జెన్2 డేటా లేక్ స్టోరేజ్ ఒకటి. అట్ ద సేమ్ టైం డేటా ఇంజనీర్ కాన్సెప్ట్స్ మనకి ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ చెప్తాను. డేటా ఫ్యాక్టరీ అంటేనే డేటా ఇంజనీర్. సో దాంట్లో ఉన్న కాన్సెప్ట్స్ అన్ని ఇక్కడ చెప్తాను. అట్ ద సేమ్ టైం మెటా డేటా కాన్సెప్ట్స్. దెన్ నెక్స్ట్ హౌ టు బిల్డ్ ఇంగేషన్ ఫ్రేమ్వర్క్స్. ఆఫ్టర్ దెన్ ఈమెయిల్ నోటిఫికేషన్స్ విత్ లాజిక్ యాప్స్ అండ్ ADF pipelines. మేనేజ్మెంట్ విత్ అజూర్ డెవాప్స్. అజూర్ డెవాప్స్ తోటి ఎలా లింకప్ ఉంటుంది మనకి ADF. ఈ టాపిక్స్ అన్ని మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత రియల్ టైమ్ సినారియో చూపిస్తానండి. మీకు 4 to 5 రియల్ టైమ్స్, 4 or 5 రియల్ టైమ్స్ మీకు క్లియర్గా చూపిస్తాను. అజూర్ డేటా ఫ్యాక్టరీలో ఎలా మనము రియల్ టైమ్ సినారియో చేస్తాము. కాపీ డేటా కావచ్చు, లేదంటే డెవాప్స్తో లింకప్స్ కావచ్చు, లేదా CI/CD పైప్లైన్స్, డెవాప్స్ CI/CD పైప్లైన్స్ లింకప్స్ కావచ్చు. మీకు మొత్తం నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను 12 అవర్స్లో. వన్స్ ఈ 12 అవర్స్ క్లియర్ అయిన తర్వాత మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇస్తాను. ADF ఇంటర్వ్యూ సినారియో బేస్డ్ క్వశ్చన్స్ ఇస్తాను. మీరు అవి పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యి, అసలు అవసరం లేదండి మీకు ఈ కంటెంట్, ఈ టాపిక్ అయిపోయిందంటే ఆటోమేటిక్గా మీరే క్వశ్చన్స్ ప్రిపేర్ చేసుకుంటారు. ఆ విధంగా మీకు క్లియర్గా రిలీజ్ చేసి ఇస్తాను. సో ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు కాబట్టి నేను ఈ కంటెంట్ సపరేట్గా పెట్టానండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాట్సాప్ పింక్ చేసి చెప్పండి. టైమింగ్స్ మీకు ఏ టైమింగ్స్ అవైలబుల్ ఆ టైమింగ్స్లోనే చెప్పేస్తాను. వీక్లీ వన్స్ ఒక బ్యాచ్ ఉంటుందండి. అట్ ద సేమ్ టైం వీకెండ్స్ కూడా ఒక బ్యాచ్ ఉంటుంది. సో దాన్ని బట్టి ఫాలో అవ్వండి. రెండవది, చాలామంది కూడా నన్ను ఏమడుగుతున్నారంటే, ఇది చెప్పాలని కావాలని చెప్తున్నాను నేను. ఇది
ప్రతి ఒక్కరు కూడా సార్ బ్యాక్డోర్ జాబ్ చూడండి, బ్యాక్డోర్ జాబ్ చూడండి, సార్ పేమెంట్ చేసుకుంటాను, నేను ఫేక్ సార్, నేను వస్తున్నాను సార్, నేను ఇంతకుముందు వేరే ఫీల్డ్లో ఉన్నాను సార్, నేను దీనికి మూవ్ అవుతున్నాను సార్. చాలామంది నాకు ఆల్మోస్ట్ కాల్ చేశారంటే ఈచ్ పర్సన్ 10 to 15 minutes దీని గురించి అడుగుతున్నారండి. అది కరెక్ట్ కాదు. బ్యాక్ డోర్లో వెళ్ళి నేను జాబ్ చేస్తాను, వర్క్ చేస్తాను అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరు ఫేక్ వెళ్తారు, డాక్యుమెంట్స్ ఎక్కడి నుంచి తీసుకొస్తారు? అంత ఈజీగా మీకు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఉండదు. ఐటీ సెక్టర్లో మీకు అంత ఈజీగా ఉండదు బ్యాక్డోర్ వెరిఫికేషన్. ప్రతి ఒక్కరు అదే అడుగుతున్నారు. ఈవెన్ ఈ రోజు కూడా నాకు ఒక 5 కాల్స్ వచ్చాయి దీని గురించి. సార్ నేను బ్యాంకింగ్లో ఉన్నాను సార్, నేను మూవ్ అవ్వాలి ఐటీకి. సార్ నేను అకౌంట్స్లో ఉన్నాను సార్, మూవ్ అవ్వాలి ఐటీకి. మూవ్ అవ్వండి, నో ప్రాబ్లం. అదే డొమైన్ చూపించుకొని యాజ్ ఎ ఫ్రెషర్గా జాయిన్ అవ్వండి, సబ్జెక్ట్ నేర్చుకొని. అదే డొమైన్ మీరు ఏదైతే చేస్తున్నారో ఆ డొమైన్ మీరు పెట్టేసి వాట్ ఎవర్ ఇట్, మీరు 2015 పాస్డ్ అవుట్ కావచ్చు, 2012 పాస్డ్ అవుట్ కావచ్చు, లేదంటే 2018 పాస్డ్ అవుట్ కావచ్చు. మీరు చేసిన డొమైన్ ఎక్స్పీరియన్స్గా పెట్టుకొని ఐటీలో ఫ్రెషర్గా జాయిన్ అవ్వండి. ఎవరు ఇవ్వన్నారు మీకు ఫ్రెషర్గా? లాట్ ఆఫ్ ఓపెనింగ్స్, యాజ్ ఎ ఫ్రెషర్గా లాట్ ఆఫ్ ఓపెనింగ్స్. అలా వెళ్ళండి అంతేకాని దయచేసి, ఎందుకంటే అది కరెక్ట్ కాదు. మీరు వెళ్తారు, సబ్జెక్ట్ నేర్చుకుంటారు, వెళ్తారు, తర్వాత బ్యాక్గ్రౌండ్ ఆఫ్టర్ 2 monthsకో 3 monthsకో బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ జరుగుతుంది. అప్పుడు పరిస్థితి ఏంటి? సో ప్లీజ్ దీని గురించి ఇంకొకసారి ఎవరు అలా థింక్ చేయొద్దు. సబ్జెక్ట్ నేర్చుకోండి. నా దగ్గర కాదండి, Azure డేటా ఫ్యాక్టరీ వీడియోస్, లాట్ ఆఫ్ వీడియోస్ అవైలబుల్ ఆన్లైన్లో, ఫ్రీగా ఉన్నాయి, ఫ్రీగా దొరుకుతున్నాయి మనకి Azure డేటా ఫ్యాక్టరీ. ఈవెన్ పీడిఎఫ్స్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, చాలా ఉన్నాయి. బట్ మనం ఎందుకు అమౌంట్ పే చేసి ట్రైనింగ్ తీసుకుంటున్నామంటే సినారియో బేస్డ్ టాపిక్స్ కోసమే. ఇప్పుడు ఈ కంటెంట్ అంతా ప్రతి ఒక్కరు చెప్తారు, ప్రతి ఒక్కరు ఫ్రీగా అవైలబిలిటీ ఉంది. మీకు కావాలంటే యూట్యూబ్లో చెక్ చేసుకోండి, లేదంటే గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేయండి. లాట్ ఆఫ్ పీడిఎఫ్స్ అవైలబుల్, లాట్ ఆఫ్ వీడియోస్ అవైలబుల్. బట్ సినారియో బేస్డ్ టాపిక్స్ మీకు ఎక్కడ ఉండవు. వాటి గురించే మనం ట్రైనింగ్ తీసుకుంటున్నాము. క్లియర్గా ట్రైనింగ్ తీసుకొని పర్ఫెక్ట్గా నేర్చుకొని ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి జాబ్ జాయిన్ అవ్వండి. దట్ ఈస్ ద గుడ్ వే. అంతేగాని మీరేదో నేను బ్యాక్ డోర్ కావాలి సార్, నేను అమౌంట్ పే చేస్తాను సార్, అది కరెక్ట్ కాదు. ప్లీజ్ నా 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 సజెషన్ అయితే అది. తర్వాత యాజ్ యువర్ విష్. సో ఓకేనండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏడిఎఫ్ కంటెంట్కి, ఏడిఎఫ్ ట్రైనింగ్కి, ఆన్లైన్ ట్రైనింగ్కి మీరు ఈ నెంబర్కి వాట్సాప్ పింగ్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. సో వీక్ డేస్లో ఉంటుంది, వీకెండ్స్లో ఉంటుంది, టైమింగ్స్ కూడా చెప్పాను. ఓకే. సో ఎనీవన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పింగ్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే నా ఛానల్కి సపోర్ట్ చేస్తున్న వాళ్ళకు అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు దిస్. ఓకే, థ్యాంక్ యూ.